శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ఏదైతే ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే మరి ఇక్కడ ధరల శరాఘాతం రాబోతా ఉన్నది. ధరల కుంపటి మరి ఇక్కడ సామాన్య ప్రజల నెత్తి మీద పెట్టబోతా ఉన్నారని చెప్పి ఏదైతే వార్తలు వెలువడ్డాయో దాన్ని ప్రధానమంత్రి ఖండించినప్పటికీ కూడా యథావిధిగా అదే సాగుతా ఉన్నది. ఇలా వాణిజ్య సిలిండర్ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉన్నదో మరి 900 పైచీలకు రేటు పెంచిండు ఏకకాలంలో. ఇవాళ చూసుకున్నట్టయితే మరి బయట వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెత్తిన గుదిబండగా మారబోతా ఉన్నది. ఇవాళ టిఫిన్ల కోసం, అదేవిధంగా చిన్న చిన్న మెస్సులు, చిన్న చిన్న దుకాణాలు, హోటళ్ళు నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారబోతా ఉన్నది. మరి ఇక్కడ ధరలు పెంచితే ప్రజల నుంచి మరి ఆదరణ రాదు, ధరలు పెంచకుంటే ఈ పెరిగిన గ్యాస్ తోటి తమకు లాభాలు రావన్న పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా కూడా రేపో ఎల్లుండో డీజిల్ రేటు, పెట్రోల్ రేటు కూడా పెంచబోతుంది అనే దానికి ఇవి సంకేతంగా ఉండబోతా ఉన్నాయి. ఏకంగా ఒకటేసారి 900 పైచిలకు రూపాయలు పెంచింది అని అంటే మరి ఇక్కడ ఏదైతే గ్యాస్ కొరత ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా రేపటి రోజున ఈ పశ్చిమాసియా యుద్ధం ఇలాగే కొనసాగితే మరి ఇక్కడ డీజిల్ అదేవిధంగా పెట్రోల్ రేటు ఏ మేరకు పెరగబోతా ఉన్నాయి అనేది మరి ఇది ప్రధాన సంకేతంగా చూడవచ్చు. ఇకపోతే తెలంగాణకు సంబంధించి మరి ఇక్కడ గత ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే ఆయన చేసిన కృషి ఫలితాలను ఇస్తా ఉన్నది. మరి నగరం నలుమూలల ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ లేదంటే గాంధీ హాస్పిటల్నే కాకుండా నగరం నలుదిక్కులా కూడా మరి ఇక్కడ టిమ్స్లు ఏర్పాటు చేసిండు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతోటి ప్రధాన ఆసుపత్రులను ఏర్పాటు చేసిండు. ఇవాటి రోజున ఆ టిమ్స్ ఆసుపత్రులు అన్ని ఒక్కొక్కటిగా మరి ఇవాళ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. సనత్ నగర్ టిమ్స్ కు సంబంధించి ఈరోజు మరి ట్రయల్ రన్ ప్రారంభ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ కేసీఆర్ చేసిన మరి సుదీర్ఘ కాలం వినియోగంలోకి వచ్చేటువంటి దూరదృష్టితోటి ఏర్పాటు చేసిన అన్ని కూడా ఒక్కొక్కటిగా సత్ఫలితాలు ఇస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. అదే రీతిలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కట్టి మరి తెలంగాణ భవిష్యత్ నీటి అవసరాలను కూడా తీర్చే విధంగా తీర్చిదిద్దితే అందులో సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ గొంగితే మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి బట్టగాల్చి మరి మీదేసి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి రైతులను అదేవిధంగా తెలంగాణ ప్రజల తాగునీటిని పణంగా పెట్టిందో ఇవాళ మరి ఎలినో ప్రభావంతో మరి పెద్ద ఎత్తున కరువు రాబోతా ఉన్నది. దాంతో ఇప్పుడు హడావిడిగా 2.5 సంవత్సరాల పాటు తీర్పాటంగా మరి ఇక్కడ ఏదైతే ఆ వేడుక చూసినటువంటి ప్రభుత్వం ఇవాళ మరి దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నది. మరి ఇప్పటికే అదేని కనుక మరమ్మతు చేసినట్టే ఉంటే అందుబాటులోకి వచ్చేది. తెలంగాణకు ఎంత కరువు వచ్చినా నీటి కష్టాలు లేకుండా నిండుకుండా లాంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ గోదావరి నది మరి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆదుకునేది. ఇవాళ మరి సాగునీటి కష్టాలు, తాగునీటి కష్టాలను తీసుకొచ్చి రైతులను రోడ్డున పడేసి వాళ్ళకు సరైన సమయంలో యూరియా ఇయ్యక, కరెంటు మరి సక్రమైన నాణ్యమైన కరెంటు అందించక మరి ఇక్కడ వాళ్ళకు సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నదో మరి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు ప్రజలను ఏమార్చక తింటా ఉన్నది? అరచేతిలో వైకుంఠం చూపించి 6 చేతుల ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో, ఏ విధంగా అయితే డిక్లరేషన్లను వేసిందో, రైతు డిక్లరేషన్ అని, అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అని, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అని, అవే డిక్లరేషన్లు జరిగిన చోట మరి ఇక్కడ బీఆర్ఎస్ కూడా అక్కడనే సభలు పెట్టి కాంగ్రెస్ చేసిన మోసాన్ని బట్టబయలు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మరి 6వ తేదీన వరంగల్లో రైతు డిక్లరేషన్ ఎక్కడైతే ఏర్పాటు చేసిరో అక్కడ రైతు సభ పెట్టబోతా ఉన్నది. మరి 10,000 మంది రైతు ప్రతినిధులతో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో సామాన్యుడిపైకి గ్యాస్ మిసైల్, ఎన్నికలు ముగియగానే బాధలు షురు, ఇంధన భారం మోపబోమని హామీ ఇచ్చి ఓట్లు పడగానే ప్లేటు ఫిరాయించిన కేంద్రం, బల్క్ డీజిల్ వినియోగదారులకు షాక్, ఏటీఎఫ్ ధర 5% పెంపట, వాణిజ్య సిలిండర్పై 993 సుమారు 1000 రూపాయలు, 5 నెలల్లో 1491 రూపాయలు పెరిగింది. 5 కిలోల సిలిండర్ మీద కూడా సుమారు 260 రూపాయలు పెంచింది. మరో వారంలో పెట్రోల్ డీజిల్ మీద కూడా 4 నుంచి 5% పెంచే ఛాన్స్ ఉందట. ఇవి పెరుగుతున్నాయని చెప్పే మరి వినియోగదారులు అందరు కూడా ప్రతి వాళ్ళు అవసరానికి మించి కొనుగోలు చేస్తే ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చిండు పెట్రోల్ సరిపడా ఉన్నది, ప్లస్ ధరలు కూడా పెంచబోమని. ఇట్లా ఎన్నికలు ముగిసినాయో లేదో 993 రూపాయలు వాణిజ్య సిలిండర్ మీద పెంచిండు. ఇవాళ వాణిజ్య సిలిండర్ పెట్టుకొని మరి చిరు వ్యాపారులందరూ కూడా మరి వ్యాపారులు బతుకుతా ఉన్నారు. ఇలా
మామూలుగా చిన్న చిన్న ఓటాలు పెట్టుకొని ఛాయ్ ఓటాలు పెట్టుకొని బండ్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఈ సిలిండర్ల ద్వారానే మరి వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తే మరి ఏకంగా 993 రూపాయలు పెరిగితే వాళ్ళు ధరలు పెంచితే ప్రజలు రారు, ధరలు పెంచకుంటే వాళ్ళకు లాభాలు రావు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. హజ్ యాత్రికులపై ఏటీఎఫ్ పిడిగట, ఒక్కో యాత్రికుల నుంచి అదనంగా 10,000 వసూలు. హజ్ కమిటీ కీలక నిర్ణయం, ఇది దోపిడీ చేయడమే అంటున్న ఓవైసీ. మరి ఇక్కడ ఏటీఎఫ్ ఏంటంటే మరి ఎయిర్ అంటే ఆ విమానాలలో పోసే అటువంటి పెట్రోల్ దాని మీద కూడా 5% పెంపు చేసిందట. దాంతో ఒక్కో ప్రయాణికుని మీద 10,000 రూపాయలు అదనంగా పడబోతా ఉన్నది అని చెప్తున్న పరిస్థితి. ఇక సాకారం అవుతున్న కేసీఆర్ సంకల్పం, టిమ్స్ ట్రయల్స్, సనత్ నగర్ లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభం. నగరం నలువైపులా టిమ్స్ లకు నాడు కేసీఆర్ నిర్ణయం. 2022లోనే 3 దవాఖానాల పనులకు శంకుస్థాపన. సంతానం లేని పేద దంపతులకు అండగా గాంధీ ఐవీఎఫ్ బస్తీ దవాఖానాలతో నిరుపేదలకు చేరువైన వైద్య సేవలు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తో చేరువగా స్పెషాలిటీ వైద్య సేవలు. ఆరోగ్యశ్రీ పరిధిలోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అని చెప్పి మరి ఏదైతే హైదరాబాద్ నలుదిక్కులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మెరుగైన వైద్యం కోసం ఇటు ఉస్మానియాకో లేదంటే ఇటు గాంధీకో మరి అంత దూరం ప్రయాణించి రావాల్సిన పరిస్థితి నుంచి మరి నగరం నలువైపులా కూడా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతోటి 4 దవాఖానాలను మరి అత్యాధునికంగా నిర్మించి మరి ఏదైతే దానికి నిర్మాణానికి పూనుకున్నాడో అవన్నీ కూడా నిర్మాణాలు పూర్తయి ఇప్పుడు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. కేసీఆర్ దూరదృష్టితోటి ఇయాటి కోసం కాదు, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక్కొక్కటిగా ఫలించబోతా ఉన్నాయి. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉన్నట్టే ఇప్పటికే కేసీఆర్ ప్రారంభించిన అనేక కార్యక్రమాలు మరి ఇక్కడ వాటి సంకల్పం పూర్తయ్యేది, అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేది. ఈ ప్రభుత్వం మరి కొత్త నిర్మాణాలు చేపట్టడం లేదు, పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేయడం లేదు. అవి అయినప్పటికీ మరి నత్తనడకన చేసినా కూడా ఒక్కొక్కటిగా మరి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనే పనులన్నీ కనుక పూర్తి చేసినట్టే 6 నెలల నుంచి ఏడాది లోపలనే ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండే. ఇవాళ చూసుకున్నట్టయితే వరంగల్లో మరి ఇక్కడ ఎంజిఎం ఆసుపత్రిని ఏదైతే ఎక్స్పాండ్ చేసిందో దాన్ని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ హామీల స్కామ్ ఇదిగో సాక్ష్యం. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్లు కుమ్మక్కై 5,000 కోట్లకు టెండర్. అసెంబ్లీలో ఆధారాలతో ముందే బయటపెట్టినాం చెప్పినట్టే ఇప్పుడు 25% ఎక్సెస్ తో టెండర్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పై రేవంత్ ద్వంద్వ వైఖరి. రాష్ట్రంలో హైవే టెండర్లలో 25% లెస్కే పనులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5% కంటే ఎక్సెస్ బిడ్డింగ్ దాఖలైతే టెండర్ రీకాల్ అయ్యేవి. హ్యామ్ ఎక్సెస్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. మీడియాతో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అని చెప్పి హ్యామ్ టెండర్లు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేటువంటి రోడ్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తామని చెప్పి ఆ రోడ్లను ఏ విధంగా పూర్తి చేయాలనంటే మరి కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి సుమారు 25% ఎక్సెస్ కు కోట్ చేసుకుంటా ఉన్నారట. మరోవైపు చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5% కంటే ఎక్సెస్ ఏదైతే టెండర్లు పోతాయో వాటిని రద్దు చేసి రీకాల్ చేసేది. ఇవాళ 25% పోయినా కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి వాళ్ళకి 20% ఎక్సెస్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు కట్టబెట్టి ఇవాళ కమిషన్లు దండుకోవడానికి చూస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత మరి ఇక్కడ మంత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడికి చూడాలి. ఇక ఫీజుల భారం విద్యకు దూరం. రియంబర్స్మెంట్ స్కీమ్ కొత్త నిబంధనలే శరాఘాతం. సర్కారు నిర్ణయంతో బడుగు విద్యార్థుల భవిష్యత్తు ఆగం అని చెప్పి రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 7ను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శుక్రవారం ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులు. ఇవాళ జీవో 7 ఏం చెప్తా ఉన్నది, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని నేరుగా మేము విద్యార్థుల ఖాతాల్లోకి వేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ అటెండెన్స్ ను బట్టి మాత్రమే వేస్తాం. మరోవైపు చూసుకున్నట్టయితే హైకోర్టు ఏదైతే మరి మీరు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఆర్డర్ ఇచ్చిందో దానికి అనుగుణంగా ఉండే విధంగా చేసింది. కాకపోతే మౌఖికంగా ఏం చెప్తా ఉన్నది, మీరు విద్యార్థులను ఫీజులు అడగద్దు, మేము వేసినప్పుడే వాళ్ళు మీకు ఇస్తారు అని అంటే అది మరి నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చినట్టు అంటే వాళ్ళ ఖాతాలోకి వేసినా ఇస్తలేరు కాబట్టి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఖాతాల్లో ఉన్నప్పుడే వాళ్ళకి డబ్బులు రాలేదు, ఇక విద్యార్థుల చేతుల్లో ఉన్నాక ఏ విధంగా వస్తాయని చెప్పి ఒక మరి సంశయం ఉంటది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ బీటెక్ లో చేరిన వాళ్లకు మరి 4 సంవత్సరాలు పూర్తయినా కూడా మీరు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వేయకపోతే మరి అప్పుడు వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చుడా లేదా అనేది ఆలోచన చేయాలి. అందుకే జీవో 7 కాకుండా పాత పద్ధతిలోనే వాళ్ళ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించి ఇవాళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో కానీ మరి ఇప్పుడు ఏదైతే హైకోర్టు తీర్పును
తీర్పు ఏదైతే చెప్పిందో మీరే వసూలు చేసుకోరని దాన్ని సవరించాలని చెప్పి కోరుతూ ఖచ్చితంగా మీరు బకాయిలు ఎప్పుడైతే చెల్లిస్తారో కనీసం 50% బకాయిలు చెల్లించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మరి సహకరించే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు బకాయిలు చెల్లియరు, వాళ్ళని వసూలు చేసుకొనియరు విద్యార్థులను. మరి ఇక్కడ వేంచుక తింటే ఇవాళ మరి పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా ఉన్నత విద్య, ఇంజనీరింగ్ విద్య, మెడికల్ విద్య మరి అదైతే అందరి ద్రాక్షగానే మారే అవకాశం అయితే ఉన్నదనే విషయాన్ని చూడాలి. ORR పై ఘోర ప్రమాదం, 6 సిరిసిల్ల వాసుల దుర్మరణం అట. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన. మృతుల్లో 3 చిన్నారులు, వారంతా రక్త సంబంధికులే. ప్రమాద వార్తతో సిరిసిల్లలో విషాదం. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి. ఇక్కడ దైవ దర్శనానికి వేయండ్రు, ఒక్కటే కార్లా 2 చిన్నారులు. మరి ఇక్కడ 4 పెద్దోళ్ళు ఎవరైతే వేయండ్రో వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే దైవ దర్శనం పూర్తయిన తర్వాత వాళ్ళు మరి ORR మీదుగా వస్తా ఉంటే ఏదైతే లారీ అక్కడ పార్క్ చేసి ఉన్నదో వీళ్ళు మరి ఆ లారీ వెళ్తుంది అనుకున్నారో ఏమో కానీ మొత్తానికైతే స్పీడ్ గా వెళ్ళి ఆగి ఉన్న లారీని గుద్దుకోవడంతో ఇందులో ఉన్న ప్రయాణిస్తున్నటువంటి 6 కూడా అక్కడే దుర్మరణం పాలైన విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. వీళ్ళంతా కూడా సిరిసిల్లకు సంబంధించిన వాళ్ళు, మరి ఒకే కుటుంబానికి సంబంధించిన 6 ప్రమాదంలో మృతి చెందడంతో సిరిసిల్లలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఈ ఆసరాకు కాంగ్రెస్ కటింగ్. 2 ఏళ్లలో 2 లక్షల పెన్షన్లు గల్లంతు. 2024-25లో 43,15,000 మంది లబ్ధిదారులు ఉంటే 2025-26లో 41,48,000కే పరిమితమైనరు. మరి 2 లక్షల మందికి ఎందుకు కట్ అయినరు అని అంటే మరి ఇక్కడ వివిధ నిబంధనలతో కట్ చేస్తా ఉన్నారు. లేదంటే మరి భర్త చనిపోతే భార్యకు రావాల్సిన పెన్షన్ అవి అమల్లోకి రాలేదు కాబట్టి ఈ మృతులకు సంబంధించిన అన్ని కూడా కట్ అవుతా ఉన్నాయి, కానీ కొత్త వాళ్ళు మాత్రం పెన్షన్ లో చేరడం లేదు స్కీమ్ లో. మరి ఇక్కడ ఏదైతే 2,000 4,000 చేస్తా అని చెప్పి మరి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉన్న 2,000 సక్రమంగా ఇస్తా ఉన్నదంటే అందులో కొర్రీలు పెడతా ఉన్నది. భర్త చనిపోతే వెంటనే తక్షణమే ఆమె పేరును అందులో చేర్చాల్సి ఉంటది. దానికి కూడా మరి ఇక్కడ మోకాలు అడ్డుతూ ఇవాళ ఏ విధంగా సంక్షేమ పథకాలను కుదించాలని చెప్పి చూస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బడుగుల మంత్రుల శాఖలో బడాబాబుల పెత్తనం. ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారులతో రేవంత్ సర్కార్ నిర్ణయాలు. SC/BC మైనారిటీ గురుకులాల సమీక్షలో అమాత్యులకు దక్కని చోటు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పై నిర్ణయం. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు టెండర్లు కట్టబెట్టేందుకని ఆరోపణలు చెప్పి మరి ఇక్కడ గురుకులాలకు సంబంధించి, పాఠశాలకు సంబంధించి మరి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే యూనిఫామ్ అయితే వాళ్ళకి ఏదో కిట్ ఇస్తా ఉన్నట, కిట్ అయితే దానికి సంబంధించిన సామాగ్రి అయితే అవన్నిటిని కూడా మరి ఇంతకుముందు విడివిడిగా ఇచ్చేది ఇప్పుడు ఏకమొత్తంలో కార్పొరేట్గా టెండర్ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ నిన్నటి జరిగిన సమీక్షలో మరి ఏదైతే SC/BC మైనారిటీ గురుకులాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని విలువకుండా సమీక్షలు చేస్తా ఉన్నాడు. మరి రెవెన్యూ మీద కూడా సమీక్ష చేస్తే ఎవరిని విలువకుండా రెవెన్యూ మంత్రికి సంబంధం లేకుండా చేస్తా ఉన్నాడు. వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్టయితే వ్యవసాయ మంత్రికి సంబంధం లేకుండా చేస్తా ఉన్నాడు. మొత్తంగా మరి ఇక్కడ తొక్కుకుంటా వచ్చినా అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్క మంత్రిని కూడా తొక్కుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కిరాణా షాపు, బడ్డీ కొట్టు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఫుల్ కిక్కు. ప్రతి పల్లె ప్రతి వీధిలో బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. వైన్ సిండికేట్ల కనసన్నలలో అధిక రేట్లతో అనధికార దందా. ఒక్కో క్వార్టర్కు బీరు సీసాకు 50 రూపాయల అదనంగా వసూలు. ఒక్కో మండలంలో 100 నుంచి 200 వరకు దుకాణాలు. కొన్ని చోట్ల ఒక్క రోజులోనే 1,00,000కు పైగా విలువైన విక్రయాలు. మద్యం సులభంగా అందుబాటులో ఉండడంతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు, బానిసలవుతున్న యువత. టార్గెట్ల ఒత్తిడి, మామూలతో ఎక్సైజ్ అధికారులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు. కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు, మద్యపానంపై ప్రజలే స్వచ్ఛందంగా నిషేధం విధించుకుంటున్న వైనమని చెప్పి ఇక్కడ చూస్తే ములుగు జిల్లాలోని తార్వాయి మండలంలో 220, ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో 200 కంటే ఎక్కువగా, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పరిధిలో 190 వరకు ఉన్నాయట. నల్గొండ జిల్లా చిట్యాల, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలాల్లో 100 చొప్పున, సూర్యాపేట జిల్లా చివ్వం మండలంలో 120కి పైగా బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేనిఫెస్టోలోనే పెట్టింది బెల్ట్ షాపులను రద్దు చేస్తాము అని చెప్పి. మరి ఇక్కడ దుద్దిల శ్రీధర్ ఉంటాడు ఇక మంత్రిని ఎమ్మెల్యే 5 సార్లు గెలిచిండు. 5వ ముత్తారం మండలంలో ఆయన మాట్లాడుకుంటూ ఏం చెప్పిండు? బెల్ట్ షాపులు చేయబట్టి మొత్తం ఇక్కడ మీ కుటుంబాలను విచ్ఛిన్నమైతేనే మొత్తం బెల్ట్ షాపులను రద్దు చేస్తా. ఇప్పుడు కనుక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చే ఉంటే రేషన్ షాపులలో కూడా పెట్టి అమ్ముతుంది అని చెప్పి ఏదైతే చెప్పిండో ఇలా వాళ్ళు అదే పని చేస్తా ఉన్నారు. ఒక రేషన్ షాపులలో పెట్టలే కానీ మరి ప్రతి చోట నలుగురు ఒక షాప్ కాడికి పోతారంటే అలా ఖచ్చితంగా మందు దొరికే పరిస్థితిని తీసుకొచ్చింది ఇవాళ. ఎందుకంటే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లో ఆదాయం పడిపోయింది.
మరి ఏదైతే రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు వీళ్ళకు వస్తున్న ఏకైక ఆదాయం మరి మద్యం నుంచే కాబట్టి ఎక్సైజ్ అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తూ మీరు ఎన్ని అక్రమాలైనా చేసుకోరు కానీ ఖజానా మాత్రం నింపుని అని చెప్పడంతో ఒక్కో మండలంలో 200 షాపులు వెలిసినాయి అని అంటే ఇవాళ మరి ఇక్కడ మొత్తం బలవంతంగా తాగిస్తా ఉన్నారు మరి యువకులతోటి మరి ఏదైతే మందుబాబులతో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సబ్స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డేటా సెంటర్లు హైస్పీడ్ కారిడార్ల నేపథ్యంలో సబ్ స్టేషన్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి. మీరు మొత్తం రోజుకొక్కటి పెట్టి పేపర్లో చెప్తాను మరి అవి ఆచరణకు మాత్రం రావడం లేదు. దీనికి మళ్ళొక వారంకో 10 రోజులకో నెలకో మళ్ళొక్కటి చెప్తాడు, ఇది పక్కకు జరుగుతుంది. ఏంటంటే మొత్తం పిఆర్ స్టంట్లు తప్ప ఈయన పని చేసేది లేదు, పీకేది లేదు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక యూనియన్ లేవు, ఇక విలీనమేట. ముఖ్యమంత్రితో ఆర్టీసీ యూనియన్ల నేతల భేటీ సందర్భంగా స్పష్టత. యూనియన్ల విలీనమా తేల్చుకోవాలంటూ సీఎం ఆప్షన్ రూపంలో చెప్పాలన్న ఆదేశం. మారు ఆలోచన లేకుండా విలీనమే అన్న నేతలు. మరి ఇక్కడ విలీనం అయిన తర్వాత కూడా మరి ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా యూనియన్లు ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మరి విలీనం కావాలన్నా నీకు లేదంటే యూనియన్లు కావాలన్నా తేల్చుకొని అని అంటే మరి ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడే ప్రభుత్వం కాదు, ప్రజల సమస్యలకు విలువిచ్చే ప్రభుత్వం కాదు, వీళ్ళకు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికైతే విలీనం చేసుకుందాం, ఆ తర్వాత మరి వీళ్ళ మెడలు వంచి యూనియన్లు తెచ్చుకుందామా లేకపోతే రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చర్చల ద్వారా దాన్ని యూనియన్లు పునరుద్ధరించుకుందామా అన్న చందంగా మొత్తానికైతే ఈ దొంగ ప్రభుత్వంతో మనం ఇక పెట్టుకుంటే వీళ్ళు మనల్ని మొత్తం నట్టేట ముంచుతారు. కాబట్టి ప్రస్తుతానికైతే విలీనం చేయించుకుందామని చెప్పి తలొగ్గినట వాళ్ళందరూ కూడా. టిఫిన్ తినలేము, అదేవిధంగా కాఫీ తాగలేము, హోటళ్లకు గ్యాస్ స్ట్రోక్. హైదరాబాద్ లో 3,315 రూపాయలకు చేరిన వాణిజ్య సిలిండరు 993 పెంచితే ఏ విధంగా మరి ఇక్కడ చిరు వ్యాపారులు బతుకుతారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ అతివేగం 6 ప్రాణాలు బలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వాణిజ్య మంట గ్యాస్ అట, సిలిండర్ పై ఏకంగా 993 పెంపు, ఔటర్ పై ఘోర ప్రమాదం. ఎల్పిజి సిలిండర్లకు నిబంధనలు కఠినతరం, ఓటీపీ ఆధారిత డెలివరీ తప్పనిసరి, పిఎన్జి ఉంటే ఎల్పిజి రద్దు, తదుపరి బుకింగ్ కు కనీస అనంతరం 25 రోజులు కనీసాంతరం 25 రోజులు అమల్లోకి కొత్త నిబంధనలు. మరి ఎల్పిజి సిలిండర్లు కొరత పూర్తిగా తీవ్ర స్థాయిలో వేధిస్తా ఉన్నది. మరోవైపు డీజిల్ పెట్రోల్ కొరత కూడా రాబోతా ఉన్నది. దానికి తోడు ఇప్పుడు ధరల శరాఘాతం సామాన్యుడిని నడ్డి విరుస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక కార్మికుల పక్షమే, ఆర్టీసీ సమస్యలను 100% పరిష్కరిస్తాం, డీజిల్ ఖర్చు తగ్గించుకునేందుకే ఈవీ బస్సులట. సంస్థలో ఒక్క డ్రైవర్ను కూడా తగ్గించావు, మొత్తం ఈవీ బస్సులు పెడతావు. ఆ ఈవీ బస్సులు ప్రభుత్వ పరంగా కొనవు, ప్రైవేట్ నుంచి కొంటావు, దానిబడే డ్రైవర్ వస్తాడు. మరి ఇక్కడ ఈ డ్రైవర్లను ఏం చేస్తావు అనే విషయాన్ని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆయన ఒక్క మాటకు ఒక్క పనికి పొంతన ఉండదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక ఏఐ ఫోటోలు, ఫోర్జరీ సంతకాలతో ఒకరి భూమి మరొకరికి. భూభారతిలో అక్రమంగా రిజిస్ట్రేషన్, భూమి యజమానికి తెలియకుండానే మార్పు. సిద్దిపేట జిల్లా వర్గంలో ధరణి ఆపరేటర్ నిర్వాహకం అట. ధరణి ఆపరేటర్ గట్లే ఉన్నాడు, రెవెన్యూ అధికారులు కూడా గట్లనే ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక కొత్త డీజీపీ సివి ఆనంద్ నిన్నటి రోజున మన ఇక్కడ డీజీపీగా పదవి బాధ్యతలు సేకరించిండు. మొన్న శివధర్ రెడ్డి, ఈయన సివి ఆనంద్. మరి ఇక్కడ సివి ఆనంద్ రెడ్డి, ఆయన పక్కపొంటి రెడ్డి తీసేసిండు కానీ ఆయన రెడ్డే. ఓ రెడ్డి పోతే రెడ్డి వాయ మళ్ళీ రెడ్డి వచ్చా అని చెప్పి మరి రెడ్ల పరిపాలన ఏ విధంగా సాగుతా ఉన్నదో ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. హోంశాఖ కార్యదర్శిగా శిఖా గోయల్ కు బాధ్యత అట. రేపటి రోజున నీట్ పరీక్ష జరగబోతా ఉన్నది, మెడికల్ ఎంట్రన్స్ కు సంబంధించి. పిఆర్సీ ఫిట్మెంట్ పై త్వరలో నిర్ణయం, 6,000 కోట్ల పెన్షనర్ల బకాయిలు 100 రోజుల్లో. జూన్ 2 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం కార్డుల జారీ అట. పిఆర్సీ ఫిట్మెంట్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం, ఈ 100 రోజులలో చేస్తామంటుంది. హైకోర్టు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. 100 రోజులలో 3 నెలల కనుక పరిష్కారం చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద మిమ్మల్ని కోర్టులో నిలబెడతా అని చెప్పి ఆర్థిక శాఖ కార్యదర్శిని, అదేవిధంగా మరి ఇక్కడ ప్రధాన కార్యదర్శిని ఎవరైతే ఉన్నారో సిఎస్ ను, వాళ్ళిద్దరిని కూడా మరి ఇక్కడ తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 2 భారీ బస్ టెర్మినల్ అట. శంషాబాద్ లో 150 ఎకరాల్లో, గాజుల రామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం. గుర్తింపు ఎన్నికలు విలీనంపై సమగ్ర కార్యాచరణతో రండి. సంస్థ సమస్యలు 100% పరిష్కరిస్తాం, ఒక్క డ్రైవర్ను తొలగించాం. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమకాలానికి వేతనం ఇస్తామని వెల్లడి. కేసులు ఎత్తేసేందుకు కూడా ఆదేశాలట. మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక్కటే తేల్చుకొని అని చెప్తే ఈనాడు మరి ఇక్కడ ఇంకా ఏదో ఆర్టీసీ కార్మికులకు మొత్తం అండదండగా ఉన్నాడు అన్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే జాకీలు పెట్టే
వార్త రాసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బయట తినేవారిని ఎత్తిన బండ అని చెప్పి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన వార్త. అదేవిధంగా సబ్స్టేషన్ల పక్కనే విద్యుత్ ప్లాంట్లట. గిగ్ వర్కర్ల చట్టానికి త్వరలో విధి విధానాలు, ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి ఉద్యోగుల సమస్యల మీద ఏదైతే గద్దెనెక్కిన కాడ నుంచి మరి గదే హామీని ఇచ్చుకుంటూనే పోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ పిఆర్సీని పూర్తి చేయలేదు. మరి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు ఇవ్వలేదు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి కనుక రిటైర్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు నా భవిష్యత్ అవసరాలు ఎట్లా, ఇటు జీతం రాదు, ఇటు మేము దాచుకున్న పైసలు రావు, రేపటి రోజున మరి ఆసుపత్రికో లేదంటే బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో ఇంటి నిర్మాణానికో ఎట్లా అంటే వాళ్ళకి 5-10 సంవత్సరాల మరి ఏదైతే దానికి కాల పరిమితి తోటి బాండ్లు ఇస్తా ఉన్నారు. మరి ఆ బాండ్లు ఏం చేసుకున్నా చెప్పి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. ఆ బాండ్ ఎక్కడైనా కుదబెడితే రూపాయి ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ మరి ఏదైతే రిటైర్మెంట్ వాళ్ళందరికీ కూడా 100 రోజులలో ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి ఏదైతే కోర్టు చెప్పిందో మరి ఆ కోర్టు ఆదేశాలను పాటిస్తారా లేదంటే దానిలో ఇంకేమన్నా మరి ఏదైతే సాకులు వెతుకుతారా చూడాలి. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి మీరే ఫీజులు వసూలు చేసుకోవాలని ఒకవైపు కోర్టు మరి ఇక్కడ ఆదేశాలు ఇస్తే మరి వెంటనే వీళ్ళు జీవోని తీసిండ్రు, మీరు ఎవరు కూడా విద్యార్థుల వద్ద అడగద్దని. దాని మీద కోర్టు సీరియస్ అయింది. మా ఆదేశాలకు సంబంధించి దాన్ని ధిక్కరిస్తూ మీరు జీవో ఏ విధంగా జారీ చేస్తారు అని అంటే మరి దానికి మాకు వివరణకు కొంత సమయం కావాలని అడిగిండు. ఈ రకంగా అసలు ప్రభుత్వ విధానాలకు మరి కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ ఏ విధంగా అయితే హైడ్రా రాజ్యాంగేతర సంస్థగా నడుస్తా ఉన్నదో ఇలా ప్రభుత్వమే మరి ఇక్కడ రాజ్యాంగేతర సంస్థ అంటే న్యాయ వ్యవస్థలను తొక్కిపెట్టి ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ వ్యవస్థను నడిపిస్తా ఉన్నది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ మేనిఫెస్టోను గంగల కలిపింది. ఇవాళ మద్యం మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. ఒకవైపు అప్పులు మే నెలలో మళ్ళా 4000 కోట్లకు అప్పు కోసం ఆల్రెడీ మరి దానికి సంబంధించిన ఇండెంట్లు పెట్టుకున్నది. ఈ రకంగా అప్పులు చేసుకుంటూనే పోతా ఉన్నది. మరి పాత అప్పులు కట్టి మేము మొత్తాన్ని ఆ ప్రభుత్వాన్ని గాడిలో వరెత్తామని చెప్పిండు, గప్పాలు కొట్టిండు. ఆ రోజున కేసీఆర్ మరి అప్పులు చేసిండు అని అంటే కొత్త ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టుగా మరి అన్ని రకాలుగా మన సౌకర్యాలు సమకూర్చుకోవాలి. కాబట్టి మనకు వచ్చే ఆదాయంతో చేసుకోవాలంటే మరి 20 ఏళ్ళు అయినా కూడా మనం ఇవన్నీ సమకూర్చుకోలేమని చెప్పి మనం అప్పు చేసుకున్నాం. ఇవాళ అన్నిటి చేసినాక కూడా కేవలం నిర్వహణ కోసం కూడా మరి అప్పులు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, మరి 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నది లేదు. అయినా కూడా 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల అప్పుకు చేరబోతా ఉన్నది తెలంగాణ సంబంధించిన అప్పు అని అంటే ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం భూ కబ్జాలతోటి మరి ఇక్కడ నాయకులు మంత్రులు జేబులు నింపుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప సామాన్యులను ఏ విధంగా గాడిలో పడేయాలి, ఈ పరిపాలన ఏ విధంగా గాడిలో పడేయాలి, ఇవాళ ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉన్నది, దాన్ని ఏ విధంగా అధిగమించాలనే ఎలాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆశకు పోతే గోసపడతామని ఆ రోజు కేసీఆర్ ఏదైతే చెప్పిండో అది అక్షర సత్యమైంది. కాబట్టి ఇకనన్నా కాంగ్రెస్ ను బొందబెట్టడానికి అందరూ నడుం కట్టాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.